ఈసారి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. భారత రాజకీయ చరిత్రలో అనేక సర్ప్రైజులు వచ్చాయి. ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా విజయ్ తలపతి భారీ మెజార్టీ సాధించి తన టీవీకే పార్టీని బిగ్గెస్ట్ పార్టీగా చేశారు. 108 సీట్లు సాధించినా కూడా, అంటే మిగతా అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయలేకపోయారు. విజయ్ తలపతి గవర్నమెంట్ ఫార్మ్ చెయ్యాలంటే తన దగ్గర 118 సీట్లు ఉండాలి. ప్రెజెంట్ ఇతని దగ్గర 108 మాత్రమే ఉన్నాయి. టెక్నికల్‌గా చూస్తే 107 ఉన్నాయి. ఎందుకంటే విజయ్ 2 ప్లేసుల్లో పోటీ చేసి 2 చోట్ల గెలిచారు. కాబట్టి ఇతను ఒక సీట్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. సో, వీళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చెయ్యాలంటే 11 సీట్లు కావాలి. స్టార్టింగ్‌లో కాంగ్రెస్ వీళ్ళకు సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్, డీఎంకే పార్టీతో ఉంది. కానీ వన్స్ విజయ్ భారీ మెజార్టీ రావడంతో కాంగ్రెస్ ఇతనికి సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది. అలాగే తమిళనాడులో మిగతా బిగ్గెస్ట్ పార్టీస్ అయిన డీఎంకే, ఏఐడీఎంకే విజయ్‌కి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు విజయ్ కాంగ్రెస్ సపోర్ట్‌తో, అలాగే కొన్ని లెఫ్ట్ పార్టీల సపోర్ట్‌తో గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నారా? ఎట్టకేలకి ఇతను 118 సీట్లను సాధించారు. అయితే ప్రెజెంట్ విజయ్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి? గవర్నర్ విజయ్‌ని గవర్నమెంట్ ఫార్మ్ చేయకుండా ఎందుకు ఆపారు? తమిళనాడులో ఏం జరగబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకు ఒక లైక్ చేయండి. తమిళనాడు ఎలక్షన్స్‌లో టీవీకే పార్టీ అంటే తలపతి విజయ్ పార్టీ 108 సీట్లు గెలిస్తే, డీఎంకే 59 సీట్లు, ఏఐడీఎంకే 47 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు అండ్ కొన్ని లెఫ్ట్ పార్టీలు కలిసి 6 సీట్లు, మిగతా పార్టీస్ 1, 2 అలా గెలిచాయి. తమిళనాడు రాజకీయాలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. వీళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్‌ని ఫాలో అవుతారు. నార్త్‌లో ఉన్న పాలిటిక్స్ కాస్త భిన్నంగా ఉంటుంది. వీళ్ళు నార్త్ పాలిటిక్స్‌ని ఆర్యన్ పాలిటిక్స్‌గా చూస్తారు. పెరియర్ నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. వీళ్ళు కంప్లీట్ యాంటీ బ్రాహ్మిన్ ఐడియాలజీస్‌తో ఉంటారు. ఎక్కువగా వెల్ఫేర్ పైన ఫోకస్ చేస్తారు. ఇంతకుముందు రాష్ట్రాన్ని పరిపాలించిన డీఎంకే పార్టీ, అంతకుముందు ఏఐడీఎంకే వీళ్ళంతా కూడా ఆల్టర్నేట్‌గా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. వీళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్‌ని ఫాలో అయ్యేవారు. నిజం చెప్పాలంటే ఇతను తమిళనాడులో బాగా ఫేమస్ అండ్ ఒక యాక్టర్ కాబట్టి 20-30 సీట్ల వరకు గెలుస్తారు అనుకున్నారు. కానీ తమిళనాడులోనే బిగ్గెస్ట్ పార్టీగా అవతరిస్తారు అని ఎవరూ అనుకోలేదు. కానీ విజయ్ తన రాజకీయాల్లో ఎంటర్ అవ్వాలి అని డిసైడ్ అయిన కేవలం 2 సంవత్సరాల్లోనే భారీగా గెలవగలిగారు. విజయ్ మాత్రం 2 సంవత్సరాల్లో చేసి చూపించారు. తమిళనాడులో సినిమా యాక్టర్లు పాలిటిక్స్‌లోకి రావడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఎంజీఆర్, జయలలిత గారు కూడా ఇలాగే వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే విజయ్‌ది ఒక విక్టరీ. ఫిబ్రవరి 2024 సమయంలో విజయ్ టీము తమ పొలిటికల్ వర్కర్స్ కోసం టీవీకే ఫ్యాన్స్ క్లబ్‌ని స్టార్ట్ చేసింది. అది రూట్ లెవెల్‌లో చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2025లో కరూర్ ర్యాలీలో జరిగిన ట్రాజడీలో దాదాపు 40 మంది తొక్కిసలాటలో చనిపోయారు. అది విజయ్‌కి నెగటివిటీని తీసుకువచ్చింది. కానీ తమిళనాడు ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు అది విజయ్ మిస్టేక్ కాదు అని. ఆ టైంలో డీఎంకే గవర్నమెంట్‌లో ఉంది. వాళ్ళు అడిగిన ప్లేస్‌ని ర్యాలీ కోసం విజయ్‌కి పర్మిషన్ ఇవ్వలేదు అని న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అయ్యింది. 2025 మహాబలిపురం మీటింగ్‌లో విజయ్‌ని సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించారు. మార్చి 2026లో విజయ్ ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు. రిస్క్ తీసుకున్నారు కాబట్టే తమిళనాడులోనే బిగ్గెస్ట్ పార్టీ అసెంబ్లేషన్ చేశారు. విజయ్ పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడం
రావడంతోనే తమిళనాడు హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా 85% సీట్లు నమోదయ్యాయి. అంటే ప్రజలు ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చి ఓట్లు వేశారు. తమిళనాడు పాలిటిక్స్‌లోనే ఒక హిస్టరీగా మారింది. 108 సీట్లు సాధించి కేవలం తమిళనాడులోనే కాదు మొత్తం దేశాన్ని విజయ్ ఆశ్చర్యపరిచారు.